నమస్కారం న్యూస్ 9 తెలుగు వార్తలకి స్వాగతం. సూర్యాపేట జిల్లాలో పెను సంచలనం. కలెక్టర్ ముందే పురుగుల మందు తాగిన మహిళ. ప్రజాపాలన సాక్షిగా ప్రాణత్యాగానికి యత్నం. మునగాలలో తీవ్ర ఉద్రిక్తత. నా ఇల్లు నాకేది? ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ అక్రమాలపై నిరసన. కాంగ్రెస్ నాయకుల వేధింపులే కారణమా? బాధితురాలు సునీత పరిస్థితి విషమం. సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రజల సమస్యలు తీర్చాల్సిన ప్రజాపాలన వేదిక చావు కేకలతో దద్దరిల్లింది. అధికారుల కళ్ల ముందే కలెక్టర్ సాక్షిగా ఒక నిస్సహాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అర్హత ఉన్న ఇల్లు రాకపోవడంతో అధికార పార్టీ నాయకుల అండదండలతో తన పొట్ట కొట్టారని ఆ వేదన భరించలేక మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మునగాల మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, ఎస్సీ నరసింహ సహా మండల స్థాయి అధికారులు అందరూ అక్కడ వేదికపై ఉన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. అంతా సాఫీగా సాగుతున్నందున తరుణంలో ఒక్కసారిగా సీన్ మారింది. దేనికమ్మా? దేనికి ఏది ఏందమ్మా మీ సమస్య? ఏందమ్మా ఏమైంది? అమ్మా ఏమైందమ్మా? ఏంది మీ సమస్య? ఏందమ్మా? దేనికమ్మా నువ్వు? అమ్మా ఏం జరిగిందమ్మా? అమ్మా తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఒక్కసారిగా అధికారుల ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాకేసింది. అక్కడున్న పోలీసులు అధికారులు తేరుకునే లోపే సునీత కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా సభలో కలకలం రేగింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం కోదడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎందుకు సునీత ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? తాడ్వాయి గ్రామాన్ని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తుంది. ఈ పథకం కింద సునీత పేరు మీద ఇల్లు మంజూరైనట్టు సమాచారం. కానీ ఇక్కడే రాజకీయ క్రీడ మొదలైందని బాధితురాలు ఆరోపిస్తుంది. తన పేరు మీద వచ్చిన ఇల్లును స్థానిక కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ అండదండలతో మరొకరికి కేటాయించేశారని, తనకు దక్కాల్సిన సంక్షేమ ఫలాన్ని అడ్డదారిలో లాగేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రజాపాలన అంటే ప్రజలకు మేలు చేయడమా, లేక అధికార పార్టీ కార్యకర్తలకు మేలు చేయడమా అని ఇప్పుడు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల సమక్షంలోని ఇంతటి ఘోరం జరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ నాయకుల వేధింపులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే సునీత ఇవాళ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం సునీత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కలెక్టర్ కళ్ల ముందే జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? బాధితురాలికి న్యాయం జరుగుతుందా, లేక రాజకీయ ఒత్తిళ్లతో ఈ విషయాన్ని కూడా పక్కదారి పట్టిస్తారా అనేది వేచి చూడాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.